వారు మీతో ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేకపోతే అంటే కొంతకాలం ఇప్పుడు ఇబ్బందులు తప్పని పరిస్థితుల్లో మీకు ఇచ్చిన ధైర్యం ఏంటి? ధైర్యం మాకు ఫస్ట్ నుంచి ఉంది, ఇప్పటి నుంచి కాదు. రవి గారితో ఉన్నప్పటి నుంచి ఐఎమ్ లైక్ దిస్. అదే ఇంతవరకు ఏ బేస్ మీద మీకు మార్నింగ్ ఒక నోటీస్ ఇచ్చారు కదా మేడం, మిమ్మల్ని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు? నోటీస్ ఓన్లీ సెక్షన్స్ మెన్షన్డ్, నాట్ ది గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అండ్ వాట్ కాజ్ హి వాస్ అరెస్టెడ్, అవన్నీ ఏం లేవు. మీరు లోపలికి వెళ్ళారు కదా స్టేషన్ లో, అడగలేదా? ఇప్పుడు అడిగాం కదా, అడిగితే వాళ్ళు ఇంకా ఇవ్వలేదు. అన్ని ఒకటేసారి ఇస్తాము రిమాండ్కి తీసుకెళ్ళినప్పుడు అని దే ఆర్ టెల్లింగ్. ఇవ్వాలి కదా, అదే ఇవ్వలేదు. అందుకే కదా మేము అడిగాము, కానీ ఇవ్వలేదు. అందుకే లాయర్ని కూడా పంపించమంటే ఆయన కూడా అదే అడిగారు. ఇంతసేపు దానికోసమే కూర్చున్నాం. ఏం చెప్పారు? వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ నౌ, రిమాండ్కి తీసుకెళ్ళినప్పుడు అన్ని పేపర్స్ ఒకటేసారి వీఆర్ గోయింగ్ టు గివ్, దెన్ హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రిపేర్? మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి? దట్స్ వాట్ వి ఆస్క్డ్. అంటే ఎందుకు ఒక మనిషిని అరెస్ట్ చేశారు అని ఎంతసేపు ఉంచడం కూడా ఇల్లీగల్ డిటెన్షన్. దట్ ఈస్ వాట్ లా. వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇస్తేనే కదా మేము ఏమైనా చేయగలం. అంటే గ్రౌండ్ రీజన్స్ ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇంకా దే ఆర్ నాట్ రివీలింగ్ కదా. మాట్లాడారు యాజ్ ఆఫ్ నౌ ఈజ్ ఫైన్. అంటే మీరు లీగల్ ప్రొసీడింగ్ పోవడానికి ఫర్దర్గా మీకు ఇప్పుడు వితౌట్ ఎఫ్ఐఆర్ యూ కాంట్ గో కదా? వి కాంట్ గో. సో మరి 1 day అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్, మీరు లీగల్ ఇప్పుడు కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. సో అటువంటి సందర్భంలో అదే మనం చెప్తాం అక్కడ, వి కాంట్ టెల్ ఎనీథింగ్. మీరు మెజిస్ట్రేట్ ముందు మీరు చెప్పే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారా? ఆయన చెప్తారు, ఇంకా మనకి ఎట్లా అవకాశం ఉంటుంది? ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ఏ ఇవ్వనప్పుడు, సర్వ్ చేయనప్పుడు, బట్ మన చేతులు ఏముండదు కదా. వి కాంట్ ప్రొసీడ్ ఫర్దర్. సో ఓవరాల్ ఎపిసోడ్ ఎట్లా అనిపిస్తుంది? ఎపిసోడ్ నేను పొద్దున్న నుంచి చెప్పాను, ఎవ్రీథింగ్ ఏం అర్థం అవ్వట్లేదు. ఇన్ఫరెన్స్ ఈస్ ఎప్పుడో జరిగినప్పుడు 44 మంది కేసు పెట్టారు. 44 మంది కేసు పెట్టడంలో ఎవరు దాన్ని ప్రేరేపించారు, ఎలా జరిగింది, స్టేషన్లో ఎలా పెట్టారు, ప్రెస్ మీట్ అనేది అందరికీ తెలుసు. 44 మంది పెట్టారు. అప్పుడు సిఐ గారు కూడా గాయపడ్డారు. తర్వాత దాన్ని ఎక్కడ కుక్ చేశారు? 91కు కుక్ చేశారు. కుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు తీసుకున్నారు కస్టడీలోకి. ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ చేయట్లేదు. ఏంటి డిఫరెన్స్ అంటే, రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళు చెప్తారు, దాని ప్రకారం వీళ్ళు కుక్ చేస్తారు. పోలీసు వ్యవస్థ మొత్తం రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వంతో నడుస్తుంది. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారన్నమాట కుక్. లేకపోతే ఏముంది ఇందులో? ఈ సెక్షన్స్ ఉన్నాయి, వీఆర్ గివింగ్ దిస్ ఎఫ్ఐఆర్, వీఆర్ గోయింగ్ టు రిమాండ్ హిమ్ లైక్ దిస్ అని చెప్పడానికి ఏముంటుంది? చేయలేదంటే ఏంటి అర్థం? ఎంత కుకింగే కదా. స్టేట్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఇప్పుడు అతన్ని బెదిరిస్తే ఎలా వదిలేస్తాం మేము? ఇప్పుడు వంశీ గారే బెదిరించారు అనుకుందాం, ఎందుకు వదిలేస్తారు? వెరీ సింపుల్ కదా. అతనే చెప్తున్నాడు, నా చేత సంతకం పెట్టించుకుని సాక్షి సంతకం అని చెప్పి ఎఫ్ఐఆర్ కింద చేశారని చెప్తున్నారు. ఇవన్నీ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? చెప్పింది కూడా మ్యాజిస్ట్రేట్ చెప్పారు. ఊరికినే ఏదో పత్రికా ముఖంగానే ఊరికి ఎవరికో కాదు. 164 స్టేట్మెంట్ రికార్డెడ్ బై పర్టికులర్ మ్యాజిస్ట్రేట్. ఎవరైతే కంప్లైంటెంట్ అనుకుంటున్న సత్యప్రసాద్ని ఈరోజు ఎర్లీ మార్నింగ్ వైజాగ్లో పిక్ చేశారు పోలీసులు, విత్ సీసీ ఎవిడెన్స్ కూడా లభించింది. వాళ్ళు ఇప్పుడు తీసుకుని వెనుకొస్తారు. కంప్లైంట్ని పోలీసులు బలవంతంగా ఎందుకు పిక్ చేసి తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు? ఇప్పుడు అదే ఈ కేసు నేపథ్యం చూస్తే ఫస్ట్ నుంచి రెచ్చగొట్టారు. పార్టీ ఆఫీసులో గొడవ చేసిన తర్వాత సీఎని కూడా కొట్టారు. తర్వాత ఎవరిని అడిగినా చెప్తారు, వంశీ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి టార్గెట్ అనేది ఈ స్టేట్లో ఉన్న ఏ వ్యక్తిని అడిగినా చెప్తారు. దీనికి ఆయన ఎలా పోరాటం చేస్తున్నాడో కూడా తెలుసు. వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటి? దే వాంట్ టు హిట్ హిమ్. పవర్లో ఉన్నాం కాబట్టి మేము ఏదైనా చేయగలం. ఇది వంశీ గారికి కాదు, సామాన్య కార్యకర్త కూడా జరుగుతాం. వంశీ గారికే కాదు, ఎవరికైనా జరుగుతాం. మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన క్లియర్గా చెప్పాడు, నేను మాట్లాడలేదని చెప్పాడు. అయినా సరే మాట్లాడారని చెప్పి చేస్తున్నారు. నేను మాట్లాడలేదని చాలా సందర్భాల్లో చెప్పాడు. నేను కూడా విక్టిమ్ అని చెప్పాడు. ఆడపిల్ల అంటే ఎవరి పిల్లైనా ఆడపిల్లే, మీ పిల్ల కావచ్చు, నా పిల్ల కావచ్చు, ఏమి కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఎవరైనా సరే. అంటే ఏ ఆడపిల్లైనా అనకూడదు అని చాలా సందర్భాల్లో చెప్పాడు ఆయన. అది మీకు తెలియదు కాదు, మీ అందరికీ తెలిసిందే. ప్రజాస్వామ్యంలో
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ రాజారెడ్డి రాజ్యాంగంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా దోపిడీలు చేసి అదే కార్యక్రమాన్ని తప్పించుకోవడానికి ఈరోజు ఒక దళిత సోదరుణ్ణి గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టినటువంటి కేసులో ఎవరైతే ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి భయపెట్టి అతనితో తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇవాళ ఉదయం గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఎప్పటికైనా ప్రజాస్వామ్యమే గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోజు అరెస్ట్ కాక తప్పదు. అధికారం ఉంది కదా అని చెప్పి విర్రవీగితే రేపేమవుద్దనే దానికి ఇవాళ వల్లభనేని వంశీ అరెస్టే ఒక నిదర్శనం. ఇవాళ అతనికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అతనికి శాసనసభ్యుడిగా గెలవగలగడానికి కారణం తెలుగుదేశం పార్టీ. అటువంటి కన్న తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెడితే ఇవాళ ఏం జరిగిందో చూసాం. వాళ్ళ అక్రమ దోపిడీలు అవన్నీ కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ రాజకీయంగా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి కృష్ణా జిల్లాలో భ్రష్టు పట్టించారు ప్రతి ఒక్కరు కూడా. ఒక నాయకుడు క్యాసినో పెట్టిస్తాడు, నోరు ఉంది కదా అని బండబూతులు తిడతాడు, అధికారం ఉంది కదా అని చెప్పి అధికారుల్ని కాళ్ళ కింద వేసుకుని తొక్కే పరిస్థితి చేశారు. ఆ రోజున వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఇవాళ బందర్లో మచిలీపట్నంలో ఒక మాజీ మంత్రి బియ్యం స్కామ్లో సొంత భార్యనే కేసుల్లో ఇరికించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ పార్టీ ఇవాళ ఆ నాయకులది. తీర ప్రాంతంలో భూములు కొట్టేసిన ఒక మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ దాడులు చేసి జగన్ దగ్గర మెప్పులు పొంది పదవులు పొందాలని చూస్తే ఏమైంది ఇవాళ మీరు చూశారు. ఇవాళ ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతని మీదే, ఒక దళితుడి మీదే ఇవాళ ఇలాంటి దుర్మార్గాలు చేస్తూ ఉన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకున్నారో, ఇవాళ సొంత బాబాయ్ని ఏ రకంగా హత్య చేశారో మొత్తం కూడా ఇవాళ బయటకు వస్తున్నాయి. విచారణ కూడా వేగవంతంగా పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కరు. మీరు మాట్లాడే అర్హత మీకుందా? మీరు చేసిన తప్పిదాలే మిమ్మల్ని వెనక పంపిస్తున్న, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, చాలా పారదర్శకంగా మేము కక్షపూరితంగా చేయాలంటే ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే మొత్తం అందరినీ జైల్లో పెట్టవచ్చు. కానీ మేము ఎక్కడా కూడా ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు తెలుగుదేశం పార్టీ చేయదు. ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకెళ్తాం. ఎవరైతే దీంట్లో అవినీతిలో కానీ అరాచకాల్లో కానీ భాగస్వాములు అయ్యారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకోలేరని కూడా తెలియజేస్తాం.